నేవీ రాడర్ ప్రాజెక్టు మన దేశానికి అత్యంత ఉపయోగకరమైందని నేడు అబ్దుల్ కలాం జయంతి నాడు శంకుస్థాపన పనులు ప్రారంభించడం హర్షణీయమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పోడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతం నందు వేరిలో ఫ్రీక్వెన్సీ నేవీ రాడర్ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నేవీ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు దేశానికి అత్యంత ఉపయోగకరమైందని, దేశం యొక్క బలమైన మరియు భద్రత కోసం ఈ రకమైన స్టేషన్లు మన దేశానికి అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. ईमेल तक पहुंच गया और आज तो हम इतने अधिक डेवलप्ड युग में जी रहे हैं, डेवलप्ड एरा में जी रहे हैं कि हम व्हाट्सएप, टेलीग्राम और अन्य माध्यमों से खुद ही जो इंफॉर्मेशन जिसके पास भेजना चाहते हैं उसके बाद उस सेकंड में ही भेज पा रहे हैं। साथियों, आज हमने अपने कम्युनिकेशन के साधनों को इतना विकसित कर लिया है कि हम स्पेस में सैटेलाइट भेज रहे हैं। उसके माध्यम से दुनिया के एक कोने में बैठा हुआ आदमी दुनिया के दूसरे कोने में बैठे हुए आदमी से न सिर्फ बात कर सकता है बल्कि उससे लाइव भी देख सकता है। आज से कुछ दशक पहले जो चीज कल्पना लगती थी आज वह सच्चाई बन गई है, यथार्थ बन गई है और ऐसा सिर्फ और सिर्फ कम्युनिकेशन के दम पर ही यह संभव हो पाएगा। कहाँ तो मानव पहले अपने घर परिवार और गांव तक सीमित रहता था और कहाँ आज हम देश दुनिया की खबरों को अपनी जेब में लेकर घूमते हैं। इतनी बड़ी प्रगति सारे भारत में ही नहीं सारे विश्व में। साथियों, कम्युनिकेशन के इतिहास में यदि हम पिछले 1-2 दशकों पर नजर डालें तो इस दौरान जो प्रोग्रेस हुई है अब तक की सारी प्रोग्रेस पर यह भारी पड़ती है। कम्युनिकेशन में जब एडवांस टेक्नोलॉजी का रोल कहीं ज़्यादा बढ़ गया है। कोविड के दौरान हम सब ने यह देखा होगा, जब लॉकडाउन था उस समय भी स्कूल कॉलेज आज कभी जब बंद हो चुके थे उस समय भी यह संचार व्यवस्था कम्युनिकेशन के नए माध्यम का ही एक करिश्मा था। उसी का कमाल था कि शिक्षा व्यवस्था पर, चिकित्सा व्यवस्था पर और जरूरी सेवाओं पर कोई ज़्यादा नेगेटिव इम्पैक्ट नहीं पड़ने पाया। टेली एजुकेशन के माध्यम से विद्यार्थी घर बैठे शिक्षकों से ज्ञान प्राप्त करते रहे और इसके अलावा डॉक्टर से सलाह मशविरा करने के लिए भी टेली कंसल्टेशन की प्रणाली भी काम में लाई जाती रही। यह कम्युनिकेशन की ही भूमिका है साथियों कि अब हम सिर्फ आपस में ही नहीं बल्कि इंटरनेशनल लेवल पर ही इंफॉर्मेशन का आदान प्रदान कर रहे हैं। साथियों, आज हम जिस वेरी लो फ्रीक्वेंसी स्टेशन की स्थापना करने जा रहे हैं यह हमारे मैरीटाइम फोर्सेस के लिए कम्युनिकेशन स्थापित करने की कड़ी में हमारा एक बहुत ही महत्वपूर्ण प्रयास है और ये हमारी आर्म्ड फोर्सेस के कमांड सेंटर के साथ समुद्र में तैनात हमारी शिप और सबमरीन्स के बीच एक स्ट्रांग और रियल टाइम कम्युनिकेशन डेवलप करे और यह स्टेशन हमारे मैरीटाइम इंटरेस्ट को सिक्योर करने की इसी विजन के साथ, इसी दृष्टिकोण के साथ मनोहर रेड्डी गारू, నేవీ చీఫ్ త్రిపాఠీజీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన నేవీ అధికారులు, కలెక్టర్లు, ఇతర అధికారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేశ రక్షణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంకొక కీలక అడుగు ముందుకు వేయబోతుంది. హైదరాబాద్ మొదటి నుంచి దేశ రక్షణ శాఖకు సంబంధించి డిఫెన్స్ కావచ్చు, ఆర్డినెన్స్ కావచ్చు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కావచ్చు, రకరకాల దేశ రక్షణకు సంబంధించిన మిసైల్స్ తయారు చేసే అన్ని వ్యవస్థలు హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ లొకేషన్ కింద మనం హైదరాబాద్లో పెద్ద ఎత్తున గుర్తింపు పొందింది. ముఖ్యంగా మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. బంగాళాఖాతం, అదేవిధంగా అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఇవన్నీ కూడా 3 వైపుల దేశానికి సముద్రం మన ప్రాంతానికి ఉంటే సముద్రంలో ప్రయాణించే షిప్లను కానీ మిగతా
వ్యవస్థల్ని మానిటరింగ్ చేయడానికి ఈరోజు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్ వికారాబాద్లో ఈ విఎల్ఎఫ్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా ఈ అంశాన్ని వివాదం చేయాలని, ఇక్కడ విఎల్ఎఫ్ నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి లేదా ఈ వికారాబాద్ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సేమ్ విఎల్ఎఫ్ తమిళనాడులో 1990లో ప్రారంభించిన 34 సంవత్సరాలై ఎలాంటి చిన్న నష్టం కానీ, ప్రకృతికి కష్టం కానీ, ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కానీ తమిళనాడులో జరగలేదు. ఇవాళ దేశంలో రెండవ విఎల్ఎఫ్ వికారాబాద్ ప్రాంతంలో, మన ప్రాంతంలో రావడం, ఈ ప్రాంతానికి గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహించడం, ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను ప్రాతినిధ్యం వహించడం, మన హయాంలో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ గారే స్వయంగా రావడము, ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్న వాళ్ళు దేశ భద్రత గురించి, దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దేశం ఉంటేనే మనం ఉంటాం, మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది.